మామ్ డైరీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను బాబు కోసం ఏమేం టాయ్స్ తీసుకున్నాను అంటే నార్మల్ టాయ్స్ కాకుండా ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి కదా. సో ఆ ఎడ్యుకేషనల్ టాయ్స్లో ఏమేం తీసుకున్నాను, తనకి ఏమేం నేర్పించాను అని ఈ వీడియోలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యానిమల్ ప్యాడ్స్ తీసుకున్నాను. సారీ, ఇది బర్డ్స్ ప్యాడ్ ఒకటి అండ్ ఫ్రూట్స్ ప్యాడ్ ఇవి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే తనకి ఈ వుడెన్ టేబుల్ ఇది ఇలా ఈజీగా పిక్ చేసి ఎలా ఎక్కడ ఏమున్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఫ్రూట్ నేమ్స్ అన్నీ కూడా తనకి ఆల్మోస్ట్ ఈ ప్యాడ్ త్రూనే తనకు అన్నీ తెలిసాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బర్డ్స్ ఇవి కూడా తనకు అన్నీ ఐడెంటిఫై చేస్తాడు. ఏవి ఏ ప్లేస్లో పెట్టమంటే ఆ ప్లేస్లో పెట్టేస్తాడు అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ స్పారో ఆడుతూ ఉంటాడు కదా, కొన్ని టాయ్స్ ఇలాగే మిస్ అయిపోయాయి. ఇవి నేను బాబు అరౌండ్ 10 to 11 months ఉన్నప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఇవన్నీ నేను తనకి నేర్పించాను అనమాట. ఇప్పటికీ తనకి ఇంకా అంటే ఏది ఇచ్చి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాడనమాట. అంతలాగా వచ్చేసాయి ఇవన్నీ తనకి. నెక్స్ట్ టాయ్ వచ్చేసరికి ఇది పిక్ అండ్ స్టిక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి ఇందులో. ఇదేంటంటే ఇదిలో ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇటువైపు ఏమో యానిమల్స్ అన్ని నేర్చుకుంటారు. వీటి కరెస్పాండింగ్ షాడోస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటాయి. ఇలాంటి స్టిక్స్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏవైతే నేర్చుకుంటున్నారో అవి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే వాళ్ళకున్న ఐక్యూ లెవెల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే విజువల్ పర్సెప్షన్ అనేది దీనివల్ల చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది షేప్స్ సార్ట్ చేసుకునేది అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ షేప్స్ అన్నీ కూడా సార్ట్ చేయగలుగుతారు, అలాగే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ దీనివల్ల కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీనిలో సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, యాక్చువల్లీ ట్రయాంగిల్ అని ఎక్కడ వేసేసి వెళ్ళండి, ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్ ఇవన్నీ కూడా ఏది ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాడు. అంత బాగా వచ్చేసాయి అనమాట ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్పైరల్ బైండింగ్ బుక్ తీసుకున్నాను. దీనిలో ఆల్మోస్ట్ ఇంకా మనం కావాల్సినవన్నీ కూడా హోమ్ స్కూలింగ్కి కావాల్సినవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. లైక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, బర్డ్స్, యానిమల్స్, షేప్స్ అన్నీ కూడా ఇందులోనే కవర్ అయిపోతాయి అనమాట. ఇది మాట్లాడితే ఇది తీసుకొచ్చేస్తాడనమాట. బస్ చూపిస్తాను తీసుకురమ్మని చెప్పి. సో తనకి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ నేర్చుకోవటానికి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నేర్చుకోవటానికి కూడా ఇవి చాలా యూజ్ అయ్యాయి వాడికి. అలాగే దీనిలో ఇది కూడా కొంచెం చింపేసరియండి. ఇవి నేషనల్ లీడర్స్ కూడా ఒక 4-5 members ఇందులో చూసి నేర్చుకున్నాడు. అవి కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు ఇప్పుడు. ఇంకా వీటి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఎన్ని టాయ్స్ తెలుసా, అంటే కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన బస్సు, కార్, ఆటో, ఏరోప్లేన్, అంబులెన్స్ ఇలా ఒక్కటి కాదు, తనకు కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా తన దగ్గర టాయ్స్ ఉన్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే తనకి అన్ని ఇప్పటి నుంచే అన్ని వెహికల్ నేమ్స్ కానివ్వండి, ఒకటి కాదు అన్నీ చెప్పగలుగుతాడు అనమాట. అంటే ఇంకా మాటలు అంత క్లియర్గా రాకపోయినా మనకు ఐడెంటిఫై చేసి అన్నీ చూపిస్తాడు అనమాట వీటిని చూసి. అండ్ అలాగే యానిమల్స్ కూడా, యానిమల్స్ లయన్, చీతా, టైగర్, బేర్, క్యామెల్ ఇలా యానిమల్స్ కూడా అన్నీ తీసుకున్నాను. ఇవేంటంటే ఈ యానిమల్స్ ఏం చేశానంటే 2 sets తీసుకున్నాను అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే సిమిలర్ యానిమల్స్ని ఐడెంటిఫై చేయగలగాలి, సిమిలర్ యానిమల్స్ని మ్యాచ్ చేయగలగాలి, అదొక స్కిల్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి ఈ యానిమల్స్ 2 sets తీసుకున్నాను. సో అలా 2 lions, 2 tigers నేను చెప్తాను అనమాట అతనికి. 2 lions తీసుకురా అంటే వెళ్ళి 2 lions తీసుకొస్తాడు, 2 tigers తీసుకొస్తాడు. అలా ఈ చార్ట్లో తను విజువల్గా ఏమేమైతే చూసి నేర్చుకుంటున్నాడో బయట వచ్చేసరికి ప్రాక్టికల్గా ఈ యానిమల్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ కూడా నేను మామూలుగా బయట మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. అవి కూడా సార్ట్ చేయమని చెప్తూ ఉంటాను. సో తను చార్ట్లో విజువల్గా చూసి ఏమేమి నేర్చుకుంటున్నాడో బయట కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ చూసి నేర్చుకోవటం వల్ల తనకి రిమెంబరెన్స్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీనివలన తను వచ్చేసరికి ఇది స్టాకింగ్ రింగ్స్, ఇది అందరి ఇంటి దగ్గర ఉండే టాయ్ కదా.
దీనివల్ల ఏంటంటే కలర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు, కలర్స్ నేర్చుకోగలుగుతారు, అండ్ అలాగే స్టార్టింగ్ చేయగలుగుతారు అనమాట. అంటే బిగ్ వన్, స్మాల్ వన్, దేని తర్వాత ఏది అని చెప్పి వేయగలుగుతారు. దీనివల్ల కూడా మంచి ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి బిల్డింగ్ బ్లాక్స్. ఇవి కూడా మాక్సిమం అందరి కిడ్స్ దగ్గర ఉండేవే కదా. దీనివల్ల ఏంటంటే నేను ఫస్ట్ తనకి వీటిని యూజ్ చేసుకుంటూ కలర్స్ అయితే నేర్పిస్తున్నాను. అలాగే తను వీటిని క్రియేటివ్గా అంటే డిఫరెంట్ వేస్లో వీటిని బిల్డ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే ఇన్నోవేటివ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. తను మ్యాక్సిమం ఎక్కువ ఇలా సింగిల్ టవర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడప్పుడు ఇలా కూడా పెడుతూ ఉంటాడు అనమాట. ఇవన్నీ తను బిల్డ్ చేసినవే. నెక్స్ట్ ఈ పాపిట్ అనమాట. ఇది చూడటానికి దీనిలో ఏముంటుందిలే అని అనుకుంటాము, కానీ దీన్ని ఈ పాప్ చేయడం వలన, ఇన్ అండ్ అవుట్ పాప్ చేయడం వలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది అనమాట. అలాగే మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవడానికి ఈ పాపిట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ ఈ ఎడ్యుకేషనల్ టాయ్సే కాదు, ఇలా కొన్ని ఎంటర్టైనింగ్ టాయ్స్ కూడా అయితే తీసుకున్నాము. వీటిని చూసారా, దీనికి ఏ పార్టీకి ఆ పార్ట్ అన్ని పీకేసాడు. దీనికైతే మ్యూజిక్ రాకుండా చేశాడు అనమాట. కొన్ని అంటే వీల్స్ అవి తిరిగా కొంచెం అలా పాడు చేసేయడంలో కూడా ఫస్ట్ ఉంటాడు, నేర్చుకోవడంలో కూడా ఫస్టే ఉంటాడు వీడు. సో ఈ టాయ్స్ అన్నిటితో కూడా తను ఏమేమి నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అంటే ఇప్పుడు తనకి ఏమేమి ఉన్నాయనేది మీకు చూపించాను. వాటన్నిటితో తను ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. తనతో కూర్చోపెట్టి వీడియో చేయటం అనేది కొంచెం కష్టమైన పని. బట్ తను చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నేను అవి ఒక్కొక్క షార్ట్ తీసి అవన్నీ యాడ్ చేసి ఒక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ మీకు కనుక ఏమైనా మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.